నెల్లూరు అంటే ముందుగా గుర్తొచ్చేది రొట్టెల పండుగ. ప్రతి ఏడాది మొహర్రం సందర్భంగా జరిగే ఈ విశిష్ట వేడుకకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక్కడి బారా షహీద్ దర్గా చెరువులో భక్తులు తమ కోరికలను గుర్తుచేసుకుంటూ రొట్టెలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. సంతానం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహం, ఐశ్వర్యం ఇలా ప్రతి కోరికకు ప్రత్యేకంగా రొట్టెల మార్పిడి చేయడం ఈ పండుగ ప్రత్యేకత. మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు కలిసి పాల్గొనడం ఈ వేడుకకు మరింత విశిష్టతను తీసుకొస్తుంది. వేలాది మంది ఒకే చోట చేరి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేయటం నిజంగా అద్భుతమైన దృశ్యం. నెల్లూరులో జరిగే ఈ రొట్టెల పండుగ ఐక్యతకు, విశ్వాసానికి, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనము రొట్టెల పండుగలో ఉన్నాము. ఇక్కడ వచ్చిన జనాల్లో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రొట్టెలు వెళ్ళారు, ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము. అందరు షై ఫీల్ అవుతున్నారు. ఓకే, ఎవరైనా ర్యాండమ్గా మాట్లాడదాం. లెట్స్ ఫీల్. ఎవరా అక్క, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏమైనా ఇక్కడ వరకు ఎన్నిసార్లు వచ్చుంటారు మీరు? 15 ఏళ్ళ నుంచి వస్తున్నారా? ఓకే, ఇప్పుడు రొట్టె దానికి వచ్చారు. రొట్టె తీసుకున్నారు, పట్టుకున్నారా? ఏ రొట్టె పట్టుకున్నారు? ఓకే, వదిలింది ఏ రొట్టె వెళ్ళారు? ఓకే ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారక్క? బుచ్చిరెడ్డి పాలమా? ఓకే నాకు, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.